అందరికీ నమస్కారం. నేను మీ పుష్పాంధ్ర. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే సండే కదండీ! సండే స్పెషల్ అయితే ఎండు మెత్తళ్ళైతే ఎండు చేపలతో ఇగురైతే వండుతాను. ఎలా వండుతానో మా స్టైల్‌లో, విలేజ్ స్టైల్‌లో ఎలా వండుతానో మీకైతే చూపిస్తాను చూసేయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలైతే కోసేసుకుందాము. మెత్తళ్ళైతే ఉడికేసానండి. ఎండు చేపలైతే తలకాయ, తోక తీసేసాను. ఇప్పుడైతే ఉల్లిపాయ కోస్తాను చూసేయండి. మన ఛానల్‌లో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసేయండి. వీడియో ఫుల్‌గా చూడండబ్బా! వీడియో కంటిన్యూ అవుతది చూసేయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు కోస్తాను చూపిస్తాను చూసేయండి. ఇలా అయితే కోసేసుకుంటున్నానండి ఉల్లిపాయలైతేని. నా ముందు వీడియోస్ ఏమన్నా చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి అబ్బా. చాలా బాగుంటాయి. విలేజ్ స్టైల్లో మేము ఎలాగా ఉంటామో, మా జీవన విధానం ఎలా ఉంటుందో అన్నీ కూడా ఉంటాయి నా వీడియోస్లో కూడా. మేము ఎలా ఉంటామో అవన్నీ కూడా ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసేయండి. మా అమ్మాయి ఎలా ఆడుకుంటుందండి. నేనైతే కూర వండేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి మొత్తం కూడా. కొంచెం చూసి వదిలేస్తున్నారు. ఫుల్గా చూడండి అబ్బా. ఇలా అయితే కోసేసానండి. ఇప్పుడైతే వండేసుకుందాము. మా అమ్మాయి అయితే జాగ్రత్త తింటుందండి. కూర అయితే వండేసుకుంటున్నానండి. ఎండు చేపలన్నీ క్లీన్ చేసుకుని ఉల్లిపాయలు కోసేసుకున్నాను కదండి. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను. కూర అయితే చాలా బాగుంటుంది. ఎండు చేపల కర్రీ ఎండు మెత్తల్లో చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసాను కదండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఇగురైతే సూపర్ ఉంటుంది. బాలింతరాలు తింటారు. నేనైతే తిన్నానండి ఎండు మెత్తల్లో. బాలింతరాలకైతే బాగా పెడతారండి అత్త మాటలోని, చాలా మంచిదని. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గించేసుకోవాలండి. దాంట్లో అయితే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు అన్నిటిలో వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగాని. బాగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయలు మగ్గితేనే కదండి కూర అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ అలాగా చేపల్లో ఉప్పు ఉంటుంది కదండి, కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ వేసినా కూడా ఎక్కువైపోతుంది, అస్సలు బాగోదు. ఎండు చేపలు కదండి, అలాగా ఉప్పు ఉంటుందని తక్కువైతే వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోనియండి. ఇప్పుడేంటి మెత్తలు అయితే వేసేసుకున్నాం చూడండి. చిన్న మెత్తలు అండి, చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న చిన్న మెత్తళ్ళు. ఇవి కూడా బాగా మగ్గిపోవాలండి మెత్తళ్ళు అయితేని. ఇలా మొత్తం అన్నీ వేసేసుకుంటున్నానండి. మగ్గించేసుకుందాము. ఇవి కూడా మళ్ళీ అయితే చూపిస్తాను మీకు. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసేయండి. ఇంకోండి బాగా మగ్గిపోయి చూడండి. ఉల్లిపాయలు మెత్తళ్ళు కూడా చాలా మగ్గిపోయినాయి. దీంట్లో అయితే కొద్దిగా అయితే కారం వేసుకుందాము. ఇప్పుడైతేని కారం అయితే వేసేసానండి. ఇంకోండి ఇలాగా కారంతో కూడా బాగా మగ్గిపోవాలండి. అప్పుడైతే నీళ్ళు అయితే వేసుకుందాము. నా వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుందాము. మెత్తళ్ళు అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. ఇంకోండి ఇలాగైతే వేసేసుకున్నాను. బాగా మగ్గిపోయాయి కదండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. కొంచెం తక్కువ వాటర్ వేసుకుని బాగా ఉడకబెట్టాలి. ఉడికిపోయాకైతే చూపిస్తాను మళ్ళీ మీకు. ఇదిగోండి కూర అయితే చాలా బాగుంది. మీకు అలా కనిపిస్తుంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే తంపడు వేసుకున్నాను. తేగలైతే తంపడు వేసేసుకుందాము.
ఇంకోండి ఇలాగైతే ఉంది కూర, ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. కూర అయితే ఇలా ఉడిపోయింది చూడండి. ఇప్పుడైతే తేగలు తంపడేసుకుందాము. ఇప్పుడైతే తేగలు అయితే తంపడేయడానికి అయితే కొబ్బరి తోటలోకి అయితే వచ్చామండి. ఇలాగైతే తవ్వేసాము. తవ్వినప్పుడు అయితే వీడియో తీయలేదు, తంపడైతే వేస్తున్నాను. ఇంకోండి తేగలన్నీ ఇప్పుడు కుండలో పెట్టి తంపడేసేస్తాను. ఎలా వేస్తానో మీకు అయితే చూపిస్తాను. ముందైతే కుండలో పెట్టేసుకుందామండి తేగలన్నీ. ఇలా పెట్టేసుకుందాము. చాలా బాగుంటాయండి ఉడికేసినవి. తంపడేస్తే చాలా బాగుంటాయండి. ఇలా అయితే పెట్టేసుకుంటున్నానండి మొత్తం తేగలన్నీ. ఇలా అయితే పెట్టేసాను. ఇప్పుడైతే తంపడేసేసుకుందాము. ఇలా పెట్టేసానండి. ఇప్పుడైతే మంట అయితే వేసేసుకుందాము. చెత్త అయితే ఇలా వేస్తానండి. ఇప్పుడైతే అంటించేసుకుందాము. మొత్తం ఇలాగ అంటిపోయి మొత్తం కాలిపోయేదాకా ఉంచుకుందామండి. ఉడికేసుకుంటాం కదా, అప్పుడేస్తాం కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. మొత్తం మళ్ళీ అయితే చూపిస్తాను మీకు. ఇలా అయితే మంటేసేస్తున్నానండి. మళ్ళీ అయితే చూపిస్తాను మీకు అయితేని.